హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈరోజు మన ముందు సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు ఉన్నారు. సార్ హాయ్ సార్. హాయ్. ఈరోజు రామం రాఘవం సినిమా రిలీజ్ అయింది. ట్రైలర్లో చూసుకుంటే ధనరాజ్ అన్న కంబ్యాక్ ఇస్తున్నాడు. సో ఈ సినిమా మీకు ఎలా అనిపించింది? సినిమా గురించి మాట్లాడే ముందు నేను ధనరాజు, బలగం వేణు అలా గురించి మాట్లాడాలి. ఓకే. నేను వీళ్ళ కెరీర్ స్టార్టింగ్లో వీళ్ళిద్దరు ఇంటర్వ్యూలు చేశాను. బలగం వేణుది అంటే కృష్ణానగర్ కథలోని చేశాను, ధనరాజు కూడా చేశాను. అయితే ధనరాజు నాకు ఎప్పటి నుంచి తెలుసు అంటే, విజయ్ అని ఒక డ్యాన్స్ మాస్టర్ ఉండేవాడు ఫిల్మ్ నగర్లో. ఆయన దగ్గర మనోడు డ్యాన్స్ నేర్చుకునేప్పటి నుంచి అంటే చిన్న పిల్లాడిగా మిసాల్ రాకముందు నుంచి నాకు ధనరాజు బాగా తెలుసు. ధనరాజు అతను సినిమా నటుడై దాని తర్వాత 3-4 సార్లు ఇంటర్వ్యూ చేశాను. నాకు అతనికి చాలా మంచి అటాచ్మెంట్ ఉంది. అంటే వీళ్ళిద్దరూ మంచి ఫైర్ ఉన్న వ్యక్తులు. వేణు అయితే నాకు అతని జీవితం గురించి చెప్తూ నాకు కథలాగా చెప్పాడు. అతని జీవితాన్ని కథలాగా చెప్పాడు. అసలు భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. నేను అప్పుడే అనుకున్నా, ఈ భవిష్యత్తులో నేను ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి చేసేటట్టున్నావు అంటే నవ్వాడు లేనా అని. అట్లా అతను బలగం సినిమా తీసి మంచి విజయాన్ని సాధించి మళ్ళీ ఇంకో ఏదో సినిమా డైరెక్షన్ చేయబోతున్నాడు. ధనరాజు కూడా మంచి ఫైర్ ఉన్నాడు. మంచి అంటే వీళ్ళంతా కష్టాల్లో నుంచి పుట్టిన నటులు. వీళ్ళకు జీవితం ఏందో బాగా తెలుసు, అన్నీ చూశారు. ధనరాజు జీవితం అయితే హైదరాబాద్ నాయన లారీ డ్రైవరు, ఆయన చనిపోతే హైదరాబాద్కి వచ్చాడు. అమ్మ కూడా ఆకస్మికంగా చనిపోయింది. ఇన్ని కష్టాలను ఓర్చుకుంటూ తన కెరియర్ను బిల్డప్ చేసుకుంటూ నటుడిగా ఎదిగాడు. ధనరాజు అంటే జబర్దస్త్ వచ్చినాక వాళ్ళ పేరు, అంతకుముందే మంచి నటుడు, జబర్దస్త్ వచ్చినాక మామూలుగా మారుమోగిపోయింది. కొన్ని సినిమాల్లో హీరోగా కూడా చేశాడు. ఒక సినిమా చేసి చేయి కూడా కలుసుకున్నట్టున్నాడు మధ్యలో. ఎనీహౌ సినిమా రామం రాఘవం ఈ బలగం పోల్చుకుంటే అదెంత ఫీల్ గుడ్ మూవో ఇది కూడా అంత ఫీల్ గుడ్. ఒక అద్భుతమైన అంశాన్ని ఇందులో ప్రస్తావించాడు. తల్లి తండ్రి మనకు జన్మనిచ్చింది వాళ్ళే కదా, వాళ్ళతో పిల్లలకు ఉండే అటాచ్మెంట్ ఎలా ఉంటుంది? గుడ్ తండ్రి అయితే ఏం చేస్తాడు, బ్యాడ్ తండ్రి అయితే ఏం చేస్తాడు? తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలా ఉండాలి అంటే, వాళ్ళు తల్లిదండ్రుల నడవడికని బట్టి పిల్లలు ఉంటారు. పిల్లలు అంటే వాళ్ళే కదా, వాళ్ళనే చూసే కదా పెరిగే. వాడు దొంగ అయితే వీడు దొంగ అవుతాడు, మంచోడు అయితే మంచోడు అవుతాడు. కానీ అంటే స్టోరీ రివీల్ చేయకూడదు. కానీ దర్శకుడిగా ధనరాజు సక్సెస్ అయ్యాడు. సినిమా ఆద్యంతం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అద్భుతంగా తీసుకెళ్ళాడు. ఎక్కడ కూడా బోరు కొట్టదు. దానికి తోడు మంచి సంగీతం కూడా కుదిరింది. డైలాగ్స్ కానీ అనవసరమైన రాద్ధాంతము, గందరగోళము, పిచ్చి పిచ్చి ఒక ఫీల్ ఉంటుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చక్కటి ఫీల్ ఉంటుంది అనమాట. ఏదేమైనా చిన్న సినిమాలు ఆదరణ లేదు ఈ కాలం, థియేటర్కు రావడం లేదు. ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్కు జనాన్ని రప్పిస్తుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే కొన్ని థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. అలాంటి అంశాలు ఇందులో ఉన్నాయి. వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఒంటరిగా ఫ్యామిలీతో పోకపోయినా కూడా అలా ఉంటే తండ్రి కొడుకు ఇద్దరు కలిసి చూడవలసిన సినిమా ఇది. తండ్రి ఎలా ఉండాలి, అదే టైంలో కొడుకు ఎలా ఉండాలి, తండ్రి బాధ్యత లేనిది, కొడుకు బాధ్యత లేనిది, వీళ్ళు ఎంత బాధ్యతగా సమాజంలో బతకాలి అండ్ రాబోయే తరం వాళ్ళకు ఎలా వీళ్ళు ఏం సందేశం ఇచ్చారు అనేది సినిమా కథ చెప్తే ఏముంటుంది, అంత బాగుండదు. సినిమా తీసిన విధానం బాగుంది. ఆయన ఎవరో ఎన్ఆర్ఐ అనుకుంటా ప్రొడ్యూసరు, ఆయన కూడా మంచి అభిరుచి ఉంది అని అనిపించింది. ఇలాంటి ఒక చక్కటి కథను ఎన్నుకొని దానికి ధనరాజు అనే ఒక ఫైర్ ఉన్న నటుడు, అంటే ఏదో మన వేణు దర్శకుడు అయినాడు నేను కూడా దర్శకత్వం చేయాలని అని మొక్కుబడిగా కాకుండా ఇతని టాలెంట్, ఇతని విద్వత్తును బయటపట్టే సినిమా రామం రాఘవం. ధనరాజు మంచి కంబ్యాక్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. మంచి ఆర్టిస్టుగా అద్భుతంగా చేశాడు. ఇది కూడా దర్శకత్వంలో బాగా చేశాడు. ఈ సినిమాను చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఎందుకంటే మనలో నుంచి వచ్చిన వాడు ఏ స్టార్ కొడుకే కాదు, ఎంత బ్యాక్గ్రౌండ్ లేదు, స్టూడియోలు లేవు, లేకపోతే తండ్రి మెగాస్టార్ కాదు, మామూలు స్టార్ కూడా కాదు, డైరెక్టర్ కొడుకు కాదు, ఏది కాదు, ఏ సంబంధం లేకుండా సినిమా ఇండస్ట్రీకి నటుడవుదామని వచ్చి అంచెలంచెలు ఎదిగి ఇప్పుడు దర్శకుడైన ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మంచిది.